హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ కర్రీ చూపిస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్. ఇనిషియల్గా క్యాబేజ్ తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్యాబేజ్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. కొంచెం శనగపప్పు కూడా రెండు యాడ్ చేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి పెట్టుకోండి. ప్రెషర్ కుక్ అయిన తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి జీరా, ఆవాలు, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 2 స్లిట్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చివి బఠానీ బాగా దొరుకుతున్నాయి కదా, నేను మోస్ట్లీ యూస్ చేస్తుంటాను. చాలా బాగుంటుంది దేంట్లోకైనా టేస్ట్. కావాల్సినంత పచ్చి బఠానీ అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటో కూడా ఒక స్మాల్ పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. అది కుక్ అయ్యే లోపల మనం చిల్లీ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. మీకు ఎంత స్పైస్ కావాలో దానికి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్, కొంచెము డ్రై కోకోనట్ అండ్ సాల్ట్, ఈ మూడింటిని కలిపేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి మిక్సీకి వేసి. టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పు, క్యాబేజ్ని యాడ్ చేయండి. ఆ తర్వాత ఈ చిల్లీ పేస్ట్ని యాడ్ చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి నీట్గా అంత బాగా ఒక 1 మినిట్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకున్నామంటే కర్రీ రెడీ. చాలా సింపుల్ కుకింగ్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇంకోసారి కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. లైక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.